తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కివ్వబోతున్నారా? రానున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి షర్మిలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగదేవ్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కివ్వబోతున్నాడు. రానున్న ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయబోతున్నాడు, షర్మిల గారికి మద్దతు ఇవ్వబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి నిజంగానే రానున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసే పరిస్థితి ఉంటుందంటారా? ఇది మనం ఇంతకుముందు కూడా నేను చెప్పానండి. ఆయన రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారు షర్మిల గారికి అండగా ప్రచారం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సో ఇప్పుడు ఈరోజు మీ నోటి నుంచి క్వశ్చన్ రూపంలో వస్తుంది, బట్ అది నేను ఎప్పుడో గెస్ చేశాను. ఎలా అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా క్లియర్గా చెప్పారు, నన్ను ముఖ్యమంత్రి అవ్వకుండా ఉండడం కోసం ఎవరెవరు ఏ ఏ కుట్రలు పన్నారు, ఎవరెవరు ఎటువంటి వ్యూహాలు పన్నారో అవన్నీ నాకు ఉన్నాయి. నేను అది మర్చిపోలేదు, ఇది మర్చిపోలేదు. నా గెలుపుకు దోహదపడిన వాళ్ళని మర్చిపోలేదు, నా ఓటమికి ప్రయత్నించిన వాళ్ళని కూడా మర్చిపోను నేను అని చెప్తూనే ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు అక్కడ పీసీసీ చీఫ్గా అవ్వబోతున్నారు కదా. అంటే అప్పుడు ఆ ఇంటర్వ్యూ ఇచ్చే టైంకి ఇంక అనౌన్స్ చేయలేదు. పీసీసీ చీఫ్ అని అనుకున్నారు కానీ పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయలేదు. మరి అట్లా అనుకుంటున్నారు ఏంటంటే, మరి మా కాంగ్రెస్ బిడ్డ ఆమె, ఒకప్పుడు మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, కాంగ్రెస్ 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రకటించిన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఆమెకి ఇప్పుడు అక్కడ పగ్గాలు ఇస్తున్నారు. ఇదంతా అధిష్టాన నిర్ణయం. రాహుల్ గాంధీ గారు కూడా ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. ఒకవేళ షర్మిల గారికి మేము అండగా నిలబడాలి, అన్ని రకాలుగా ఆర్థిక పరంగా, న్యాయపరంగా లేదా రాజకీయ పరంగా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా, ఎటువంటి సలహా కావాలన్నా, ఆవిడ అడిగినా అడగకపోయినా అధిష్టానం నుంచి ఒక చిన్న మాట వస్తే సెకండ్ థాట్ లేకుండా నేను రంగంలో దూకేస్తానని కూడా ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఆ తర్వాత షర్మిల గారు అవ్వడం, రీసెంట్గా కూడా షర్మిల గారు అంటే 2 days బ్యాక్ రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశారు. కలిస్తే దీనికి చాలామంది చెప్పే విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే, షర్మిల గారు ఒకవైపు ఆంధ్ర రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఎట్లాగా క్యాన్వాసింగ్ పరంగా ప్రజల్లో ఉంటూ ఎటువంటి స్లిప్పు లేకుండా అనర్గళంగా సొంతంగానే మాట్లాడగలుగుతున్నారు ప్రతి అంశం మీద కూడా. అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఓటర్లోంచి కొన్ని ప్రతిఘటనలు ఎదురైనా ఆ ఓటర్లో వాళ్ళు ప్రభుత్వ పక్షంగా మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి మైక్ ఇచ్చి వాళ్ళు మాట్లాడనిచ్చి వాళ్ళ సందేహాలు నివృత్తి చేస్తున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలవడంలో ఉద్దేశం ఏంటంటే, ఇంకాస్త ఏంటి నెక్స్ట్ ఎలా వెళ్ళాలి. ఎందుకంటే జస్ట్ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన ముఖ్యమంత్రి. ఆయన పీసీసీ చీఫ్గా ఉండి ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా క్యాన్వాసింగ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏ ఏ అంశాల మీద మాట్లాడితే ప్రజల్ని ఆకట్టుకోగలుగుతాం అనే దాని మీద ఆయన ప్రూవ్ చేసి, సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరినీ బుజ్జగించి వాళ్ళందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి ఎట్టకేలకు ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చున్నారు రేవంత్ రెడ్డి గారు. సో ఎలా చూసుకున్నా, వయసు పరంగా చూసుకున్నా లేదంటే అనుభవపరంగా చూసుకున్నా షర్మిల గారి కన్నా రేవంత్ రెడ్డి గారు సీనియర్. సో అలాంటప్పుడు ఆ సీనియర్ పైగా వాళ్ళ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కాబట్టి వచ్చి కలిశారు, చాలాసేపు చర్చించుకున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సలహాలు సూచనలు ఇచ్చే ఉంటారు. అందుకే ఆ పరంగా షర్మిల గారు ఇంకా నెక్స్ట్ రాబోయే ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతుంది అన్నట్టు కూడా చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. నేను కూడా దాన్ని ఏకీభవిస్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మంచి వక్త, ఇప్పుడు అసెంబ్లీలో కూడా చూస్తున్నాం, ఆంధ్ర ప్రభుత్వం దన్ను తీసుకొని కేసీఆర్ గారు 2 ఒకటయ్యి నన్ను ఎట్లా చేయాలో అలా చేశారు. నదీ జలాల విషయంలో కానీ సాగర్ ప్రాజెక్టు విషయంలో కానీ చాలా వరకు ఈ 2 కుమ్మక్కయ్యి చేశాయి అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సో ఇదే అంశం మీద ఆవిడకు మరి కాస్త అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే షర్మిల గారికి అక్కడ ప్రభుత్వం ఇలా చేసింది, ప్రభుత్వం వైఫల్యాలు ఇలా ఉన్నాయని కూడా చెప్పబోతున్నారు. అలా చెప్పారు షర్మిల గారికి. ఒకవైపు ఆవిడ పాత కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఎవరెవరైతే ఆ రాజకీయాలకు దూరంగా ఉండి స్తబ్దుగా ఉండిపోయారో అటువంటి వాళ్ళని మళ్ళీ కలుపుకోయే ప్రయత్నం, వాళ్ళందరినీ కలుస్తూ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలాగైతే జరిగిందో అవన్నీ గుర్తు చేస్తూ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉండే వైభవం ఎలా ఉండేదో అది మరలా పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం, మీరందరూ నాకు సహకరించాలని ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు, కలుపుకుపోతున్నారు కూడా.
చాలామంది కూడా సరే రాజశేఖర రెడ్డి గారి బిడ్డనో లేదంటే ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద విసిగో ఇంకా లేదంటే జనసేన టీడీపీ కూటమిలోకి ఇంకా వెళ్ళినా కూడా టికెట్ రాదనే ఉద్దేశంతోనో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. దాని బికాజ్ ఆఫ్ షర్మిలా గారి యొక్క చాకచక్యం కూడా అనుకోవచ్చు. సో అటువంటి షర్మిలా గారికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి తోడైతే, ఆయన వ్యూహాలు కానీ ఆయన ఆలోచన విధానం కానీ తోడైతే ఇంకా బాగుంటుంది. దీని మీద కూడా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆయన మాణిక్యం ఠాకూర్ గారు కూడా రేవంత్ రెడ్డి గారికి వచ్చి ప్రచారం చేస్తారు, సపోర్ట్ ఇస్తారని కూడా చెప్పారంట. ఇంకేముంది, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు ఒక షర్మిలా గారి తరఫున ప్రచారం చేయడానికి. షర్మిలా గారి కానీ ముందు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడానికి. యాక్చువల్గా అయితే కాంగ్రెస్ పూర్తిగా అసలు ఏమీ లేదు ఆంధ్రాలో అనుకున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే తెలంగాణలో ప్రభుత్వం వచ్చిందో, సో ఇక్కడ కూడా చిన్న ఆశ చిగురుస్తుంది కదా పాత వాళ్ళందరికీ. అరే ఇక్కడ కూడా ఆంధ్రాకి అన్యాయం చేసినా మరలా అయిపోయే పరిస్థితులు అయిపోయాయి, సరే ఇప్పటి నుంచి కొద్దిగా అవకాశం ఇచ్చేలా మరలా కొద్దిగా ఊపిరి కొన ఊపిరుతున్న కాంగ్రెస్కి బాగా ఊపిరి కలిగించే అంశము షర్మిలా గారు పీసీసీ చీఫ్ అవడం. రెండోది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ప్రచారంకి వస్తే ఖచ్చితంగా కాస్త అంటే పూర్తి స్థాయిలో సీట్లు గెలుచుకుంటారని చెప్పలేను కానీ ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరుగుతుంది. ఏదైతే నోటా కన్నా తక్కువ వచ్చింది కాంగ్రెస్కి అని అటువంటి అవమానభారంగా ఉన్న కాంగ్రెస్కి ఒక్కసారిగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరోవైపు ఆయన పేరేంటి, మన రాజమండ్రి ఉండవల్లి గారు లాంటి సీనియర్ నాయకులు కూడా పార్టీలకి దూరంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తులు కూడా షర్మిలా గారు ప్రోద్బలంతో మరలా రాజకీయాలకి అట్లీస్ట్ సలహాదారులుగా, ఆయన పోటీ చేయకపోయినా ఆమె వెనక ఉండి నిలబడి సలహాదారులుగా ఉండడానికి కూడా రెడీగా ఉన్నారు. మరోవైపు ఇంతవరకు తెర మీదకి ఎప్పుడూ కనబడిన కేవీపీ లాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు రేపు షర్మిలా గారికి అండగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు, కేవీపీ గారు స్వయాన ఆయన ఆత్మబంధువు బిడ్డ షర్మిలా గారు. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా షర్మిలా గారంటే ఇష్టమని కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. తర్వాత విజయమ్మ గారు బుక్ కూడా రిలీజ్ చేశారు, అందులో కూడా ప్రస్తావించబడింది. మన ఉండవల్లి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ఈవెన్ కేవీపీ గారు కూడా అదే చెప్పారు. ఒకవేళ కనుక రానున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు షర్మిలకి అండగా నిలబడేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి ప్లస్సా మైనస్సా? చంద్రబాబు గారికి ప్లస్గా మారే అవకాశం ఉందా, మైనస్ అయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? మొదటిది జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రెండు కళ్ళు వీళ్ళిద్దరు. ఆల్రెడీ ఒక కన్ను రాజశేఖర రెడ్డి గారి పూర్తి ఇమేజ్ని, ఆయన స్టేటస్ అంతా కూడా వీళ్ళు గెయిన్ చేసి ముఖ్యమంత్రిగా అయ్యారు, ఆ స్టేటస్ అనుభవిస్తున్నారు. ఇప్పుడు షర్మిలా గారు రెండో కన్ను కాబట్టి ఆల్రెడీ ఈవిడికి కొంత పరాభవం అయిందని నమ్ముతున్నారు కాబట్టి ఈవిడికి దక్కాల్సిన గౌరవం దక్కలేదు అని ఫీల్ అయిన నేపథ్యంలో అరే మన రాజశేఖర్ బిడ్డే కదా, ఈవిడికి జగన్మోహన్ రెడ్డి గారి సముచిత స్థానం కల్పించుంటే ఈవిడ పక్క రాష్ట్రం వెళ్ళి వేరే పార్టీ పెట్టేది కాదు, అలాగే కాంగ్రెస్లో కలిసేది కూడా కాదు, ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా అయి ఉండేది కాదు, అన్నతోటే ఉండేది కదా. సముచిత స్థానం కల్పించకపోబట్టే కదా పార్టీ పెట్టింది, మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళింది. అదే తండ్రి పదవి అధిరోహించిన ముఖ్యమంత్రిగా చేసిన అదే కాంగ్రెస్లోకి మరలా ఈవిడ వెళ్ళింది. సరే ఈవిడ ఆడబిడ్డ కదా, ఎంతో అవకాశం ఇద్దామని ఏ కొంత ఇదైనా ఉంటుంది కదా సానుభూతి. రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. సో అలాంటప్పుడు వైసీపీ ఓటు కొంత చీలే అవకాశం ఉంది. ఓకే. మరోవైపు రెండో క్వశ్చన్ ఏంటి, ఇది చంద్రబాబు గారికి ప్లస్సా మైనస్సా అని అంటున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారికి సపోర్టుగా ఉండేలాగానే టీడీపీ ఇక్కడ పోటీ చేయలేదని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఇట్లాంటి అంశం వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఒకప్పుడు ఒక తానులో టీడీపీలోని వ్యక్తే కాబట్టి గురు శిష్యుల బంధం ఇద్దరి మధ్యలో ఉంది కాబట్టి ఇది కొంత రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తే టీడీపీకి కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది అన్న అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది. అది పూర్తి స్థాయిలో అవ్వదు అనుకోండి, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఎలాగైనా మారాలి, టీడీపీ జనసేన కూటమే వస్తుందని కూడా చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేసినా కూడా అంత నష్టం జరగకపోవచ్చు టీడీపీకి జనసేన కూటమికి. ఓకే, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది టీడీపీ జనసేన వైపు పడే అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశం లేదు. వైసీపీకి వచ్చే ఓట్లు మాత్రం ఇటు చీలి పడే అవకాశం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.